ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంపై అణుబాంబులు కురిపించాల్సిన అవసరం లేదు. అక్కడున్న యువతకి సరైన జ్ఞానం ఇవ్వకుండా ఉంటే చాలు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, లార్డ్ మెకాలే. రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా వృద్ధ జనాభా పెరిగిపోతుందన్న ఆందోళనతో మన దేశం నుండి విలువైన యువతను ఆకర్షించడానికి అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. కానీ ఇక్కడ యువత కరోనా తర్వాత వారిలో వచ్చిన మానసిక ప్రవర్తనతో ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా. అతి జ్ఞానం ప్రమాదకరమని ఒక ప్రముఖ మత గ్రంథంలో రాసి ఉంది. అలాగే వారి వయసుకు మించిన అనవసరమైన జ్ఞానాన్ని ఎక్కువ స్క్రీన్ టైంలో పొందుతున్నారు. పాశ్చాత్య నాగరికత మోజులో పడి ఎంతో గొప్పదైన మన కుటుంబ వ్యవస్థని ఆన్లైన్ ప్లాట్ఫామ్కి మరియు రియల్ వరల్డ్ యాక్షన్స్కి డిఫరెన్స్ తెలుసుకోలేక చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. దేశంలో 70% ఆఫ్ యూత్ రియల్ లైఫ్ వైలెన్స్ని ఆన్లైన్లో చూస్తున్నారంటే ఆలోచించండి. ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్స్, డిజిటల్ ఎడిక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. మనం పిలిగ్రిమేజ్ సెంటర్స్కి కానీ ఫారెస్ట్ ఏరియాలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఒక బోర్డులు కనిపిస్తాయి. అదేంటంటే అక్కడున్న కోతులకి ఎటువంటి ఆహారం ఇవ్వద్దని. ఎందుకంటే ఇలా ఇవ్వటం వల్ల తన స్వాభావికత్వాన్ని, అంటే తను సంపాదించుకునే గుణాన్ని కోల్పోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ డిజిటల్ ఎడిక్షన్ వల్ల యువతలో క్రియేటివిటీ, స్కిల్ని కోల్పోవటమే కాకుండా ప్రపంచాన్ని కళ్ళతో చూడలేని పరిస్థితికి వచ్చారు. 2020 నుంచి 2025 వరకు మన దేశంలో సైబర్ క్రైమ్ రేటు 5.8 నుంచి 24.4% పెరిగింది. అదేవిధంగా చైల్డ్ సైబర్ క్రైమ్ రేటు 32%కి పెరిగింది. ఇటువంటి విపరీత పోకడలకు చెక్ పెట్టడానికి ఇటీవల ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే 14 సంవత్సరాల లోపల వాళ్ళకి ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అనుమతించకపోవటం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థ ఉన్న మన దేశంలో TPDPA 2023 రూల్ ద్వారా 18 సంవత్సరాల లోపల వారికి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని చూసే అవకాశం కల్పించింది. కానీ దీన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. సరైన విధానాలతో అవసరం మేరకు సోషల్ మీడియా కంటెంట్ని కనుక వినియోగించకపోతే సామాజిక సమతుల్యం దెబ్బతిని యువత నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది.